ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తానండి. మరియు కొందరు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 80,440 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,687 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,47,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మొత్తం దర్శనం అవ్వడానికి 5 గంటల సమయం అనేది పడుతోందండి. యథావిధిగా రోజులాగే ఈ రోజు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు మరియు సుపదం ఇన్ఫాంట్ దర్శనం కూడా కొనసాగుతోందండి. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 1.5 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా వేసవి సెలవులు అయిపోయినా కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా తగ్గుముఖం అనేది పట్టలేదు. గత ఒక నెల మే నెల నుంచి కూడా ఇంతవరకు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉందండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్ల వరకు బయట వరకు భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుపతిలోని సర్వదర్శనం టికెట్ల కౌంటర్ల వద్ద కూడా మామూలు కంటే పెద్ద మొత్తంలో భక్తుల యొక్క రద్దీ అనేది ఉందండి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లోని గూగుల్ని ఓపెన్ చేసి అందులో ttddevastanams.ap.gov.in అని టైప్ చేసి ముందుగా వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అడుగుతుందండి. మీ మొబైల్ నెంబర్ని టైప్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ మీద క్లిక్ చేయాలండి. తర్వాత మీకు ఇక్కడ టైమర్ కనిపిస్తుంది. ఈ టైమర్ అంతా అయిపోయి 0కి వచ్చేంత వరకు కూడా మీరు అలాగే వెయిట్ చేయాలండి. ఆ పేజ్ని బ్యాక్ చేయకూడదు, మొబైల్ని ఆఫ్ చేయకూడదు. మొత్తం టైమర్ అనేది 0కి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. 0కి వచ్చేసాక ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్ని అంతా కూడా పైకి స్క్రోల్ చేసి కింద కనిపిస్తున్న ఖాళీ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నిదానంగా ఫిలప్ చేయండి. తర్వాత దాని కింద పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఒక్క డిప్తో మీరు మ్యాక్సిమం 2కి అప్లై చేయొచ్చండి. కాబట్టి ఆ 2 యొక్క నేమ్, ఏజ్, ఆధార్ నెంబర్ లాంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లక్కీ డిప్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, అలాగే వాటి యొక్క కాస్ట్ అనేది చూపిస్తుందండి. అవి చూసుకొని కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అన్ని డేట్స్కి అన్ని సేవలను మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అందుకోసం మీ ఎడం వైపు కనిపిస్తున్న అన్ని ఖాళీ బాక్స్లలో కూడా మీరు టిక్ మార్క్స్ పెట్టి కింద ఓకే మీద క్లిక్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏ డేట్స్కి ఏ సేవలను సెలెక్ట్ చేసుకున్నారనేది ఒకసారి చూపిస్తుందండి. వాటిని చూసుకొని కింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు లక్కీ డిప్ని సక్సెస్ఫుల్గా అప్లై చేశారండి. తర్వాత ఇక్కడ డిప్ రిజల్ట్స్ని ఎన్ని గంటలకు విడుదల చేస్తారో అనేది చూపిస్తుందండి. మనం ఇప్పుడు అప్లై చేసిన లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ అనేవి
జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు డిప్ రిజల్ట్స్ అనేవి, అంటే డిప్లో ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అనేది టీటీడీ వారు చూపిస్తారండి. ఈ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు రేపటి వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఈ విధంగా మీరు లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ని అప్లై చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తుల లింక్ ద్వారా ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు. మీరు ఇందులో సెలెక్ట్ అయితే స్వామివారిని మొదటి గడప నుంచి, అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు టీటీడీ యాప్లో సర్వర్ ప్రాబ్లం అని చూపిస్తోంది, డిప్కి అప్లై చేయాలని ట్రై చేస్తుంటే అని అడిగారు. అవునండి, చాలామంది కూడా ఈసారి లక్కీ డిప్ అప్లై చేయాలంటే అసలు ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అయినా ఎర్రర్ చూపిస్తోంది అని చెప్తున్నారు. అన్ని లక్షల మంది ఒకటేసారి టీటీడీ వెబ్సైట్ మరియు యాప్ని ఓపెన్ చేస్తారు కాబట్టి సర్వర్ అనేది అలా గ్లిచ్ అయ్యి మనకి స్టక్ అయినట్లు చూపిస్తుందండి. అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క టీటీడీ యాప్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. అలా కూడా రాకపోతే కనుక గూగుల్లోని టీటీడీ వెబ్సైట్లో ఉంటుందండి. ఇప్పుడు నేను అప్లై చేసి చూపించాను కదా, గూగుల్లో టీటీడీ వారి వెబ్సైట్ నుంచి కూడా మీరు లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు. అలాగే కళ్యాణోత్సవంకి టికెట్స్ బుక్ చేసుకున్నాం కానీ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 10 ఏళ్ల లోపు వయస్సు ఉంది, వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగారు. అవునండి, 12 ఏళ్ల లోపు వయస్సు గల చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక వారిని మీరు కళ్యాణోత్సవం సేవకి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మీ 3 పిల్లల్ని కూడా మీరు మీతో పాటు సేవకి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే జూలై 7వ తేదీ సుప్రభాతం సేవ ఉంది కానీ రూమ్ దొరకడం లేదు, ఎలా చెప్పగలరు అని అడిగారు. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ ఇస్తారండి. మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. మీరు తెల్లవారుజామునే వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇచ్చే కౌంటర్ క్యూ లైన్లో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు, హాయ్ లక్ష్మి గారు, మేము జూన్ 29వ తేదీన వస్తున్నాము, ట్రైన్ మధ్యాహ్నం 2 గంటలకు దిగుతాము, ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతాయా అని అడిగారు. మీరు ట్రైన్ దిగగానే మధ్యాహ్నం 2 గంటలకు దిగుతారు కాబట్టి రిఫ్రెష్ అయ్యేసి మీ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్కి వెళ్ళండి. అక్కడ ప్రతిరోజు సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను రాత్రి వరకు కేటాయిస్తారండి. రాత్రి అయిపోయాక ఇంకా ఫుల్ అయిపోతాయి కాబట్టి మీరు కరెక్ట్ టైంకే దిగుతున్నారు. ట్రైను దిగిన వెంటనే రిఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్కి వెళ్ళి క్యూలో జాయిన్ అవ్వండి. అక్కడ సాయంత్రం నుంచి ఎస్ఎస్డి టోకెన్లను మరుసటి రోజు కోసం కేటాయించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.